మన ఎప్పటిలాగే బాబా గారి జ్ఞానామృతంతో మొదలువేసి మెడిటేషన్తో మనం ఎండ్ చేద్దాం ఇవాళ సెషన్. సో ఇప్పటి వరకు 48 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు 49వ అధ్యాయము. ఇందులో హరి కనోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చందోర్కర్ కథలు వివరిస్తూ వారితో బాబా గారు ఎటువంటి లీల చూపించారు అన్న విషయాన్ని మనం ఇక్కడ కూలంకషంగా చూద్దాం. తొలి పలుకు. తొలి పలుకు ఏంటంటే ఆయన బాబా గారి గురించి చెప్పడమే కదా. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేదు. అంటే సద్గురువు అనే అతను, సద్గురువు అనే అతను బాబా గారు కావచ్చు, మరొక సద్గురువు కావచ్చు, అసలు ఆ సద్గురువుని కరెక్ట్గా నిర్వచించడం అనేది వేదాల వల్ల పురాణాల వల్ల కూడా కాలేదు. బ్రహ్మాన్ని కూడా పూర్తిగా వర్ణించడం అనేది, అంటే వారి యొక్క దైవ లక్షణాలు, దైవలీలలు, దైవత్వాలు వాటిని వర్ణించడానికి వేదాలు పురాణాలు కూడా సరిపోలేదు అని చెప్పేసి అంత అద్భుతమైన దైవశక్తి గలవారు వీరు అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఇక మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాని ఎలా వర్ణించగలము? ఈ విషయంలో మాట్లాడక ఊరకొనటియే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. ఇక్కడ మౌనవ్రతం అంటే ఇక్కడ ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పొగడము అంటే ఏంటంటే స్తుతించడము, స్తోత్రించడము. ఇప్పుడు మనము ఎన్నో ఉంటాయి, అష్టోత్తరం, సహస్రం, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు వారందరూ ఇప్పుడు లలితాదేవి సహస్రం ఉంది, లేకపోతే మరొక పరమాత్మ యొక్క శివుడో, లేకపోతే మరొక మహావిష్ణువు వీళ్ళందరూ. ఇప్పుడు జస్ట్ 108 నామాల్లో, లేకపోతే సహస్రం అంటే ఒక 1000 నామాల్లో కరెక్ట్గా ఫిట్ అయిపోతారా? అంతేనా? ఇంకేమి లేవా వాళ్ళ గురించి? జస్ట్ ఆ 1000 నామాలేనా? అది కూడా రిపిటేషన్ అనేది లేకుండా జస్ట్ ఆ 108 నామాలైనా, ఆ 108 పొగడ్తలు చాలా. అంతేనా వాళ్ళ గురించి మనం చెప్పుకోగలిగేది? అంతేనా వాళ్ళు మనకి చెయ్యగలిగేది? అంతేనా వాళ్ళని మనం వర్ణించగలిగేది? జస్ట్ 108 నామాలు, దట్స్ ఇట్. సో అట్లా అన్నమాట, మనం అలా తీసుకోవాలి. అంటే మానవుడు తన తన భక్తితో ఏదో కొంత రచించడం అనేది జరిగింది, కరెక్టే. కానీ అవి చాలవు. ఇప్పుడు ఎన్ని నామాలు, ఒక 1000 నామాలు తీసుకోండి, లేకపోతే 108 తీసుకోండి, 2000 నామాలు తీసుకోండి, 10,000 నామాలు తీసుకోండి, అది చాలదు. అంటే అంతకు మించి ఎంతో 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 శక్తి, ఎంతో 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 మహిమ, ఎంతో 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 గొప్పదనము కలిగిన ఆత్మలు పరమాత్మలు వీరందరూ. సో కాబట్టి మనం ఏదో కొన్ని నామాలతో పూర్తి చేసేది కాదు వారిని గురించి వర్ణించడము. ఏదో 4 వేదాల్లో చెప్పితే సరిపోయేది కాదు వారి గురించి వర్ణించడము. బ్రహ్మం గురించి కానీ, సద్గురువు గురించి కానీ, వాళ్ళ గురించి చెప్పడానికి, లేకపోతే ఇది వీళ్ళంటే అని చెప్పడానికి, నిర్ణయించడానికి ఇప్పుడు మనకి దొరికే దాఖలాలు ఏవి కూడా సరిపోవు. దానికి బదులుగా మౌన వ్రతాన్ని పూనటమే సద్గురుని స్తుతించడము. మౌన వ్రతము అంటే ఎప్పుడుంటాం మనం మౌనంగా నోటితోని ప్లస్ మైండ్లోను మౌనంగా ఎప్పుడుంటాము? మెడిటేషన్ చేసేటప్పుడు. సో మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు మార్గము. అంటే మెడిటేషనే మార్గము. ఆత్మస్థాయిలో వారిని కలుసుకోవడమే మార్గము. ఒక మార్గాన్ని వేసుకోవడమే సద్గురుని చేరడానికి, లేదా పరమాత్మను చేరడానికి ఒక మార్గాన్ని మెడిటేషన్ ద్వారా వేసుకోవడమే వారిని స్తుతించడము అని చెబుతున్నారు. కానీ సాయిబాబా సుగుణములను చూసినచో మా వ్రతమును మరిచి మమ్ములను మాట్లాడినట్లు ప్రేరేపించును. కానీ బాబా గారి సుగుణాలు చూస్తుంటే అట్లా కాదు. ఎలాగైనా సరే ఆయన పొగడాలి, ఇంకా ఇంకా ఆయనని మనస్ఫూర్తిగా ఇంకా ఎన్నో విధాలుగా పొగుడుతూ ఉండాలి, ఎన్నో విధాలుగా వారిని వర్ణిస్తూ ఉండాలి అనే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయంట బాబా గారి యొక్క లీలలు అలాంటివి అని చెబుతున్నారు. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. అంతే కదా. మనం సింగిల్గా కూర్చుని పిండి వంటలు అలా కూర్చుని మనమే తినగలమా?
తినలేము. ఇంకెవరికైనా పెడదాం అనిపిస్తుంది, నలుగురు కలిసి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలు భోజనం అయితే మన భోజనం మనం వండుకుంటాం, కానీ స్పెషల్గా ఏమైనా చేసినప్పుడు నలుగురికి పంచాలనిపిస్తుంది. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమగును. అదే బాబాగారే గనక మనతో ఉన్నట్లయితే ఆ ఆ ఆ అందరితో పాటుగా ఆ బంధువులు స్నేహితులతో పాటుగా అందులో బాబాగారు కూడా ఉన్నట్లయితే ఇంకా పిండి వంటలు మరింత రుచికరంగా వచ్చును అని చెబుతున్నారు. సాయి లీలామృతం కూడా అట్టిదే. అలాంటిదే సాయి లీలామృతం కూడా. ఎంత ఎంత చదివినా కూడా ఇంకా ఇంకా చదవాలనిపించేది, రుచిగా ఉండేది అని చెబుతున్నారు. దీనిని మనం ఒంటరిగా తినలేము, స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. అంటే మన సింగిల్గా చదువుకునే కన్నా అందరితో కలిసి లీలామృతాన్ని డిస్కస్ చేసుకోవడము, లీలామృతం గురించి మాట్లాడుకోవడము, బాబా గారి యొక్క లీలల గురించి మరింత వినడము, మరింత చెప్పుకోవడం, మరింత అనుభవించడము అనేది ఇంకా రుచికరంగా ఉంటుంది అనేసి చెబుతున్నారు. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. ఇటువంటి కథల్ని సాయిబాబా గారి ప్రేరేపిస్తారు, తమ ఇష్టాన్ని ప్రకారంగా మా చేత రాయిస్తారు అంటున్నారు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి ఎందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. ఇవన్నీ ఎందుకని సర్వస్వ శరణాగతి చేసి ఆయన ఎందే ధ్యానాన్ని నిలుపుకుంటే చాలు మనము అంటున్నారు. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షముల కంటే తపస్సు చేయుటే గొప్ప. చూసారా, తీర్థయాత్రలకు వెళ్ళడము, వ్రతాలు చేయడము, త్యాగాలు చేయడము. త్యాగాలంటే కొంతమంది శారీరకంగా హింసించుకుంటూ వాళ్ళు మొక్కులు తీరుస్తుంటారు. మొత్తం గుడంతా కూడా ప్రదక్షిణలు చేయడము, లేకపోతే పొర్లు దండాలు పెట్టడము, లేకపోతే శూలాలతో గుచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా త్యాగాల కింద వస్తుంది కదా. ఈ త్యాగాలు చేసుకోవడము, దాక్షం, ఇలాంటి వాటన్నిటికన్నా కూడా తపస్సు చేయటమే గొప్ప. తపస్సు అంటే మెడిటేషన్. మెడిటేషన్ చేస్తేనే సద్గురువులైనా పరమాత్మలైనా తొందరగా మనకు అనుగ్రహిస్తారు. మిగతా ఇవన్నీ ఏమి చేసినా కూడా అది వాటన్నిటికన్నా కూడా ఈ తపస్సు చేయడమే గొప్ప అని చెప్తున్నారు. హరిని పూజించడము తపస్సు కంటే మేలు, సద్గురుని ధ్యానించడము అన్నిటికంటే మేలైనది. హరిని పూజించాలి హరిని పూజించమంటున్నారు ఇక్కడ వీరైతే. హరిని పూజించాలి కానీ సద్గురుని ధ్యానించాలి. చూసారా, హరినట పూజించాలట. ఆయనకు పుష్పాలు వాటితోని ఆయనకు అక్కడ కూడా ధ్యానం అవసరమే. కానీ ఈ ప్రకృతిలో, ఎందుకంటే ఆయన ప్రకృతి పురుషులు కదా వాళ్ళు. ఇప్పుడు ప్రకృతి అమ్మవారైతే పురుషుడు మహావిష్ణు, లేకపోతే శివుడు అయితే శివుడు పార్వతి. సో వారికి ఏంటంటే ప్రకృతిలో దొరికే వాటన్నిటితోని పూజ చేస్తూ ధ్యానించాలి. సద్గురువుకి అవేమీ లేకపోయినా ధ్యానం కూర్చుంటే చాలు. అది ఇక్కడ వీరు చెబుతున్నారు. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు. చూసారా, సంసార బంధము అంటే ఏదో భార్యాభర్తలు, మొగుడు, పిల్లలు, అది కాదు. సంసార బంధము అంటే ఈ ప్రపంచంతో మనకు బంధనాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. వారెవరో మనకు తెలియదు కదా, మనం ఎందుకు వాళ్ళతో బంధాలు ఏంటి అనుకుంటాం. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఎంత మనవాళ్ళు, మన తిండి, మన బట్ట, మన నివాసము, లేకపోతే మన కులము, లేకపోతే నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా బిడ్డ అని ఇట్లాంటివన్నీ కూడా మనం, ఇవన్నీ సోషల్ అరేంజ్మెంట్స్. ఈ సోషల్ అరేంజ్మెంట్స్ అన్నీ మనం ఏదో చాలా సుఖ సంతోషాలతో బ్రతుకుతాము వీళ్ళతో అనేసి ఆ సోషల్ అరేంజ్మెంట్స్ మానవుడు చేసుకుంటూ ఉంటాడు. సుఖం ఉన్నా లేకపోయినా, తర్వాత సుఖం లేదని తెలిసినా కూడా భరించడానికి అలవాటు పడిపోయి అందులోనే సుఖం వెతుక్కుంటూ ఉంటాడు. ఇది పూర్తిగా ఇది మనిషి యొక్క ఆ మనిషి యొక్క అలవాటు అంతే. అది అది మనుషులకు అలవాటే తప్ప దానికి స్పిరిచువాలిటీకి ఏ సంబంధము లేదు. మానవులు చేసుకున్న సోషల్ అరేంజ్మెంట్స్కి ఈ స్పిరిచువాలిటీకి ఏ సంబంధము లేదు. అయితే ఇక్కడ వీరేం చెబుతున్నారంటే సంసార బంధము ఎలా ఏర్పడుతూ ఉంటాయి అంటే, ఒకటి మన సోషల్ అరేంజ్మెంట్స్, వివాహమనో మరోటనో వాడు అన్ననో వీడు తమ్ముడనో లేకపోతే ఇంకెవరో తల్లనో అదనో ఇదనో, ఇవన్నీ మనం ఏర్పరచుకునే ఈ సోషల్ అరేంజ్మెంట్స్ కాకుండా ఈ పరిధిలోకి రాని వాళ్ళతో కూడా మనకి అప్పుడప్పుడు ఆ అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు
ఆ బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాము, అక్కడ 2-3 మనుషులు మనకు తగులుతారు. అది కూడా అది కూడా 5 నిమిషాలనే ఉంది. ఆ ప్రయాణం అంతా కూడా వారు మనతో కలిసి ప్రయాణం చేస్తారు. కలిసిన చోట మనం ఏం చేస్తాము, మెమరీస్ని డెవలప్ చేసుకుంటాము. వారితో కలిసి నవ్వుతూ తుళ్ళుతూ అలా. లేకపోతే ఇంకెక్కడికో ఏదో బెనిఫిట్ వస్తుంది ఎవరో మనిషితో, ఆ బెనిఫిట్ల కోసము వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేస్తారు. అది కూడా ఒక బంధమే. దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకు, మధ్యలో ఒక బెనిఫిట్ అనేటువంటి ఇది అక్కడ లింక్ పడిపోతుంది. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళని కూడా భరించడం మొదలు పెడతాం. ఇక దానితో ఏమవుతుందంటే అది ఒక బంధనంగా తయారైపోతుంది. ఒక ప్రిజన్లా తయారైపోతుంది. మామూలుగానే ఎనర్జీస్ అనేవి ఈజీగా ఆలోచిస్తేనే మనిషితో పాటు మనిషి యొక్క ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. అటువంటిది కలిసి నువ్వు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ బంధనం అనేది ఏర్పడుతుంది. నువ్వు ఆ బంధనాన్ని నువ్వు వదిలించుకోవాలి అంటే ఆ బంధనం గట్టిగానే ముడిపడిపోతుంది. ఎందుకంటే ఎనర్జీస్తో కూడినది. నీ శారీరక మానసిక బుద్ధి, నీ శరీరము మనసు బుద్ధి మూడింటిని కూడా నువ్వు అక్కడ వెచ్చిస్తున్నావు. నువ్వు ఆ మూడింటిని కూడా ఆ బంధనంలో పెడుతున్నావు నువ్వు. అప్పుడు ఆటోమేటిక్గా బంధనం గట్టిపడిపోతుంది. అది నువ్వు నీ యొక్క ఆశయము, నీ యొక్క ఆలోచన చిన్నదే కావచ్చు, ఏదో స్మాల్ బెనిఫిట్. కానీ ఆ స్మాల్ బెనిఫిట్ పొందడం కోసము అక్కడ నీ యొక్క సోల్ని అక్కడ నువ్వు స్కాటర్ చేస్తున్నావు నువ్వు. సో కాబట్టి అవన్నీ బంధనాలు, సంసార బంధనాలు అంటే ప్రపంచంతో బంధాలు మనం ఎలా ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటి బంధనాలన్నీ కూడా ఉంటూ ఉంటే ఏం జరుగుతుంది, ఆధ్యాత్మిక ఎదగడం అనేది జరగదు. సో అటువంటి పరిస్థితిలో కూడా సాయి మనకు తప్పనిసరిగా సహాయమే చేస్తారు. మనం మూర్ఖంగానో అవివేకంగానో లేకపోతే కావాలనో లేకపోతే అన్నీ తెలుసుండో మన అవసరం కొద్దో ఏదో ఒకటి మానవులకి 101 థింగ్స్ ఉంటాయి. ఏదో ఒకటి నెత్తి మీద ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాడు మానవుడు. సో అలాగే ఏదో ఒకటి నెత్తి మీద పెట్టుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నా కూడా సాయిని నమ్మి తీరాలి, సాయిని సహాయం అడిగి తీరాలి. అప్పుడే ఆ ప్రిజన్స్లో నుంచి ఆ బంధనాల నుంచి, మనమే ఏర్పరచుకున్న బంధనాలలో నుంచి, ఇంక్లూడింగ్ నీ సోషల్ అరేంజ్మెంట్స్, ఇంక్లూడింగ్ నీ ఇంటి అరేంజ్మెంట్స్తో సహా ఆయన చక్కదిద్దుతారు. అది దానికి చక్కదిద్దుతారని చెప్పుకోవడానికి మనం ఎన్నో కథలు కూడా మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఆయన ఎన్నో చేశారు ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు. తర్వాత ఆయన మహాసమాధి అయిన తర్వాత కూడా అటువంటి అనుభవాలనే ప్రజలు పొందుతూ వచ్చారు. కాబట్టి ఇటువంటి సంసార బంధనాలని కూడా విడదీసి ఆయన తప్పనిసరిగా సహాయం చేసే పరిస్థితి సాయితో ఉంటుంది. తుదక మోక్షాన్ని కూడా ఇస్తారు. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరల్చుదాం. అధ్యాయంలో కథలు ఏంటంటే హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలను అనేకము వినెను, కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావము. మొదటి నుంచి కూడా ఈ కానోబాది ద్వంద్వ స్వభావము, అంటే కింద చక్రస్థాయిలో ఉన్నాడు. నమ్మాలా వద్దా, చెయ్యాలా వద్దా, వస్తుందా రాదా, ఇందులోనే ఉంటాడు మానవుడు. కింద చక్రస్థాయిలో ఉన్నవాడు, కింద లో క్వాలిటీ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. అంటే ఇది నేను వారిని కించపరచడం కాదు, వారు వస్తారు తర్వాత పై స్థాయికి. ఇప్పుడు ఈ జన్మలా కాదు, వచ్చే జన్మ కాదు, పోనీ మరో 10 జన్మలు, 10 కాదు 100 జన్మలు కానీ వస్తారు. దానికి అంత వర్రీ అవసరం ఏమీ లేదు. సో బాబాను స్వయంగా పరీక్షించాలని ఆయన కోరిక కలిగింది. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలను అనుకునేను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. బాబాకి నమస్కారం చేద్దాం, సాష్టాంగ నమస్కారం పెడదాం అనుకున్నాడు. కానీ తను కొత్త చెప్పులు వేసుకుని వచ్చాడు కదా, ఎక్కడైనా పెడితే ఎవడైనా కుట్టివేస్తాడేమో అని భయము. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనానికి వచ్చాడు. మసీదులోనే ఆ లోపల ఎక్కడ మూలన పెట్టి బాబా దర్శనానికి వచ్చాడు.
బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను. మూలకపోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. అప్పటికే చెప్పులు ఎవరో కొట్టేశారు. చెప్పుల కొరకు వెతికిన కానీ నిష్ప్రయోజనం అయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చే చింతించుచుండెను. చూసారా, అతను వచ్చాడు, పూజ చేశాడు, స్నానం చేశాడు, పూజ చేశాడు, నైవేద్యం అది భోజనం అవన్నీ కూర్చున్నాడు. కానీ ఆ చెప్పుల గురించే ఆలోచిస్తున్నాడు. భోజనానంతరము చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చేట్టు చూశాడు. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరకు చెప్పుల జత వేలాడుచుండెను. ఒక చెప్పుల జత కర్రకు వేలాడుతుందంట. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా అతను పంపిననియు వీరిలో హరి కాబేట జరీకాపేట అని అరచుమనియు చెప్పినను. అది సో బాబా గారు నన్ను పంపారు ఇక్కడికి. ఇక్కడ వీధిలో హరికా బేట జరీకా పేట అని అరవమని నాకు చెప్పారు. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకుననియు అతని తలపై జరీపాగా గలదాయను సంగతి పరీక్షించిన తర్వాతే చెప్పులను ఇచ్చివేయమని చెప్పారు నాకు అన్నాడు. ఎవరు ఆ కుర్రోడు. ఆ కుర్రవాడు అట్లా చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేశాను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించు జరిగిపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చు గాని తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారే తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయాను. ఇది మనకి చెప్పినదనమాట. అర్థమైంది కదా. సో అంటే బాబా గారిని ఎవరైనా పరీక్షిస్తే బాబా గారు ఏమీ కోపించుకోరు, ఫీల్ అవ్వరు. వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ముందుగానే తెలిసి వారి ఆలోచనకు తగిన విధంగానే ఆయన కూడా హెల్ప్ చేసి తన వైపుకే భక్తులని రాబట్టుకుంటారు. వారు ఎటువంటి మెంటాలిటీతో ఉండవచ్చు, బాబా గారిని పరీక్షించవచ్చు, లేకపోతే బాబా గారి యందు మరొక ఉద్దేశము లేదా ఆయన బాబాయే కాడు అనేటువంటి ఉద్దేశంతో ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా వారు ఎలాంటి వారైనా సరే వారికి సహాయం చేసి తన దారిలోకి తెచ్చుకోవడానికే బాబా గారు సర్వశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటారు. అది కథ నుంచి మనకి తెలిసినది. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకే ఇంకొకరు కూడా అలాగే వచ్చారు. వారి కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఎవరికి? ఈ దీక్షిత్ తమ్ముడు బాయాజీకి. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవాడు. వారి మఠము హరిద్వారంలో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరాల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. ఎవరు? ఈ సోమదేవస్వామికి. బాయాజీ వద్ద నుంచి పరిచయము ఉత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను. ఎవరు? ఈ సోమదేవస్వామి. మన్నాడు కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోచుండెను. షిరిడీ సమీపమునకు బాగా రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారాలతోనూ ఉంటారు. సాధారణంగా యోగులు, ఈయన కూడా యోగే. జనరల్గా యోగులందరూ కూడా ఏదో ఒక యూనిఫామ్ ఉన్నట్టుగా ఉండరు కదా, యూనిఫామ్ వేసుకున్నట్టు ఉండరు. వారి వైఖరులు డిఫరెంట్గా ఉంటాయి, వారి సాధనలు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? వారి సాధనలు బట్టే వారి యొక్క ఆలోచన తీరు, వైఖరి అన్నీ కూడా, జీవన పద్ధతి అలాగే వేరువేరుగా వాళ్ళ బాహ్య అలంకారాలు కూడా ఉంటాయన్నమాట. కానీ
ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును మనం కనిపెట్టలేము. ఇవన్నీ కూడా బయటికి మనకు కనిపించేవి. వాళ్ళ ఆలోచన, వైఖరి ఇవన్నీ కూడా. కానీ వీటిని బట్టి బా ఏ యోగి యొక్క గొప్పతనం ఎంతో మనం చెప్పుకోవడం కష్టము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంతాగా దోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తాను ఇట్లా అనుకున్నాను. ఈ యోగి జెండాలందేలా మక్కువ చూపాలను. ఈ జెండాలెందుకు ఈ షిరిడి సాయిబాబాకి అని ఇలా ఆలోచించుకుని షిరిడీకి పోవటం మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులు చెప్పాను. ఎందుకంటే ఆ జెండాలు అక్కడ అలా ఉండడము చెందడము ఎందుకో ఇతనికి ఏదోలే అతనికి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇలా ఆలోచించుకుంటూ షిరిడీకి పోవడం అలా ఏం వెళ్తాంలే అంత దూరము. ఏంటి జెండాలో పెట్టుకుని ఉన్నాడు ఈయన అన్నట్టుగా అనిపించి ఇంకా అక్కడున్న యాత్రికులకి నేను వెళ్ళిపోతాను నేను రానని చెప్తాడు. వారు అతనితో ఇట్లా అంటారు. మరి నువ్వు వెళ్ళిపోయేటట్లయితే ఇంత దూరం ఎందుకు వచ్చావయ్యా నువ్వు? జెండాల్ని చూచినంతలో ఈ మనస్సు చికాకు పడాలా? చూసినంత మాత్రం చేత నీ మనసుకు చికాకెందుకు? షిరిడీలో రథము, పల్లకి, గుర్రము ఇలాంటి బాహ్యాలంకరణలు చాలా ఉన్నాయి. వాటిని చూస్తే ఇంకెంత చికాకు పొందుతావో నువ్వు అనేసి అన్నారు. ఇంకా సోమదేవస్వామి గాబరా పడి సరే ఇట్లనెను. గుర్రాలతో, పల్లకీలతో, జట్కాలతో సాధువులకి ఏం పని అని అడిగాడు. అట్టి సాధువులను చూచుట కంటే నేను అది అది అలాంటి వాళ్ళు సాధువులని నేను ఎలా అనను? అలాంటి వాళ్ళు చూడడానికి బదులు నేను వెళ్ళిపోవడం బెస్టు అని చెప్పేసి అన్నాడట. ఇట్లనచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని అతని ప్రయత్నమును మాని షిరిడీకి రమ్మనే కోరారు. అట్టి వక్రాలోచన మానుకోమని కూడా చెప్పారు. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టే వ్యక్తి కారు వీళ్ళు చెప్తున్నారు. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే. అది అవన్నీ అదే వాళ్ళు ఎలా చేస్తుంటారు కదా ఉత్సవాలు, రామనవమి అని, లేకపోతే ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఏదో వాళ్ళ పేర్ల పండగ అని ఇట్లా రకరకాల ఈ భక్తులు చేస్తున్నవే తప్ప బాబా గారికి వీటి యందు ఎటువంటి ఆసక్తి లేదు. నువ్వు అలా వెనక్కి వెళ్ళిపోకు. అవన్నీ కూడా భక్తులు పెట్టుకునేది ఆ జెండాలేంటి, ఆ గుర్రాలేంటి, ఆ పల్లకీలేంటి వాటిని చూసి బాబా గారిని ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు? రా నువ్వు వెళ్దాము అని చెప్పేసి చెప్తున్నారు పాపం వీళ్ళు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చు అవన్నీ కూడా వాళ్ళ భక్తి, ఆ భక్తుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క ప్రేమ సాయిబాబా అందువల్ల అవన్నీ కూర్చి పెడతారు. ఆయన అసలు దాన్ని పట్టించుకోరు. ఆయన గుర్రం మీద తిరుగుతారా? గుర్రం మీద తిరిగేది లేదు, పల్లకిలో మోసేది ఏవి ఉండదు అక్కడ అని చెప్పేసి ఇదంతా భక్తుల యొక్క గలాటాలే తప్ప బాబాకి ఏ సంబంధం లేదని చెబుతున్నారనమాట. సోమదేవ స్వామి సరే అని చెప్పేసి తుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేశారు. మొత్తానికి వచ్చాడు, సాయిబాబాను చూశాడు. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచే బాబాను దర్శించగానే అతని మనసు కరిగిపోయింది. చూసారా? ఎప్పుడైతే సోమదేవ స్వామి మసీదు మెట్ల వరకు వచ్చి ఆ కింద నుంచే బాబాను చూసేసరికి అతని మనసంతా ఇలా కరిగిపోయిందంట. అంటే ఏంటి? మనసు, మైండ్ అంటే ఆలోచన. ఆయన ఎలాగైతే అతని యందు వ్యతిరేక ఆలోచనలు పెట్టుకుని వస్తున్నాడో ఆ వ్యతిరేకంతా పోయిందంట. అతని కండ్లు నీటితో నిండిపోయాయంట. ఏడుపొచ్చేస్తుందంట. అంటే చూడండి మార్ధవంగా తయారైంది అతని యొక్క ఆత్మ. గొంతుకు కూడా పూడుకుపోయింది. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేను. అతనికి ఒక గురువు ఉన్నాడు ఇంతకు మునుపే. ఆ గురువు ఏం చెప్పాడంట? ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని వాళ్ళ గురువుగారు చెప్పారంట. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అనేసి అదే విధముగా ఆయనకు కూడా అనిపించింది ఇక్కడ బాబా గారిని చూసిన తర్వాత. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడాను. వెంటనే అతని మనస్సు, అతని ఆత్మ మారిపోయిందనమాట. మారిపోయి బాబా గారి యొక్క పాదధూళిలో దొర్లడానికి తహతహలాడిందంట. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని మీ ఇంటికి నువ్వు పో అన్నారట బాబా గారు. అంటే ఎందుకు? బాబా ఇతను ఎలాంటి ఆలోచనతో వచ్చాడో, ఎలాంటి ఆలోచనలు చేశాడో బాబా గారికి ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ఏమన్నారంట? మా వేషము మా దగ్గరే ఉండని. ఇవన్నీ వేషాలే కదా, ఈ వేషాలన్నీ నా దగ్గర ఉన్నాయని ఏదో అనుకుంటున్నావు.
పోనీలే మా వేషాలు మా దగ్గరే ఉండని, నువ్వు మాత్రం ఇంటికి పో అన్నారంట. నా తిరిగి మసీదుకి రాకు అని. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచున్నారో అట్టివారి దర్శనం చేయడం ఎందుకు? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి దెప్పినట్టుగా మాట్లాడారు. ఆ స్వామి ఇంకా ఆశ్చర్యపోయాడు, ఈ సోమదేవ స్వామి. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలుసుకున్నాడు. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించాడు. బాబా కొందరిని కౌగిలించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూసి నవ్వుట, ఊదే ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లా అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినముగా చూచుచుండెనో అని తెలియకుండెను. అది సో అందరికీ అన్ని ఈ విధంగా చేస్తున్నారు బాబా గారు. ఈయన ఎందు మాత్రము ఎటువంటి కృప చూపించటం లేదు. సో ఇతను ఆశ్చర్యపోతున్నాడు, ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు, కొంతమందికి ప్రసాదం ఇస్తున్నాడు, కొంతమందికి ఆశీర్వాదం, నాకేంటి ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాడు. తీక్షణముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా ఉండెనని గ్రహించాను. అది బాబా గారు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే తన అంతరంగంలో బాబా గారికి ఎగెనెస్ట్గా తాను ఆలోచించాడు కాబట్టి దానికి తగిన విధంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి గ్రహించాడు. బాబా కోపము మారు రూపంతోనున్న ఆశీర్వాదమే అనుకున్నాను. సరేలే, బాబా గారి కోపం కూడా ఒక ఆశీర్వాదమే అనేసి సర్దుకున్నాడు. కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం ఇంకా బలపడింది. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. సో ఇది మనం ఇక్కడతో మనం ఆపుదాము, కొంచెమే ఉంది. మళ్ళీ రేపు ఇది కొనసాగించి పూర్తి చేద్దాం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనము మెడిటేషన్ చేద్దాం. ఎవరికైనా ఏదైనా ఓకే మాస్టర్స్. This is what Ivy League universities you can get into with a 3.6 GPA. 90% is ఆలోచన రహితంలో ఉంటూ